కరెక్ట్‌గా ఇంకోటి అలవాట్ల కోసం, ఆహారం కోసం అయిపోయింది. అలవాట్ల కోసం మాట్లాడితే, సిగరెట్ కంటే 2 పెగ్గలు వేసుకోవడం మంచిదే. ఇది చాలా వరకు వెళ్ళిపోతా ఉంటది. సిగరెట్‌ని చాలా నేరంగా చూస్తుంటారు. ఆ 2 పెగ్గలనేది పర్వాలేదులే పర్ డే అని. మనం ఇది ఒక 2 ఇయర్స్ వరకు ఇలా అర్థం చేసుకున్నాం. చెప్పేవారం కూడా. స్మోకింగ్ ఇస్ వర్స్ థింగ్ అనేవారం. బికాస్ స్మోకింగ్కి సంబంధించిన డిసీజెస్ ఆల్కహాల్తో వచ్చే ప్రాబ్లం కాదు. అందుకొరకే అయ్యా బాబు నువ్వు ఈ ప్యాక్ సిగరెట్స్ తీసుకోకు, ఒక్క సిగరెట్ కూడా ఇస్ నాట్ గుడ్. సెకండరీ స్మోక్ అంటాం, వేరెవరు పొగాకు తీసుకున్నప్పటికీ స్మోకింగ్ చేసినప్పటికీ నీకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్, స్మోకింగ్ చాలా బ్యాడు. స్మోకింగ్ అంత బ్యాడ్గా ఉన్నప్పటికీ అది మర్చిపోయి ఆ హ్యాబిట్ స్టాప్ చేసుకొని కావలిస్తే మీరు 1 or 2 డ్రింక్స్ తీసుకుంటే బెటర్ ఏమని అని చెప్పేవాళ్ళం. ఓకే. ఇప్పుడేమవుతుంది, 2 ఇయర్స్ నుంచి అందరికి తెలిసిన విషయమే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ నష్టము అంటున్నారు మన బాడీకి. జీరో ఆల్కహాల్ ఇస్ బెస్ట్ అంటున్నాం. ఏమి తీసుకోకుంటేనే ఇస్ బెస్ట్. ఎందుకొరకంటే ఆల్కహాల్కు ఎన్నో క్యాన్సర్స్కు వాళ్ళు దే కనెక్టెడ్. మన హ్యూమన్ సిస్టంలో బ్రెస్ట్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సరు, బ్లడ్ లుకీమియా, ఇవన్నీ ఎన్నో రకరకాల క్యాన్సర్స్ ఆల్కహాల్ నుంచి వచ్చే అవకాశం వస్తుందనేసి జీరో ఆల్కహాల్ ఇస్ ద బెస్ట్. నాట్ ఈవెన్ రెడ్ వైన్ ఫర్ ది హార్ట్, ఇవన్నీ కూడా తీసేశారు. ఓకే. సో చివరి లైన్లో రికమెండేషన్ ఏంటంటే, ఒకవేళ ఆల్కహాల్ తీసుకుంటే 45 ml 2 pegs ఫర్ మెన్, మగవారికి 45 ml 2 పెగ్లు, ఆడవాళ్ళకి 45 ml 1 పెగ్. ఏంటి సార్ ఈ డిస్క్రిమినేషన్ ఏంటి సార్ ఇది? ఆడవాళ్ళు ముందటి నుంచి కూడా ఆల్కహాల్ ఈజ్ నాట్ మెటాబలైజ్డ్. అంటే ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ అది జీర్ణం కావాలి. సో మన సిస్టంలో కొన్ని కెమికల్స్ ఉంటాయి, లివర్లో, స్టమక్లో. వాళ్ళు పుట్టినప్పటికీ ఫీమేల్ జీన్స్తో ఆ సబ్స్టెన్స్ తక్కువగా ఉంటుంది. సో అందుకొరకే ఆల్కహాలు అది మనం మెటాబలైజ్ కాకుంటే లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది, తొందరగా సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అది ఈ విషయం తెలిసింది మనకు ఎన్నో డెకేడ్స్ నుంచి. సో ఎప్పుడే కానీ సగం అంటాం, పర్ వీక్ 250 to 275 grams ఆఫ్ ఆల్కహాల్ అంటాం. అంటే ఒక 45 ml అన్నప్పటికీ అందులో 15 to 20 grams ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. ఓకే, ఒక గ్లాస్ ఆఫ్ వైను, ఒక బియరు 45 ml, అన్నిట్లో కూడా 15 to 20 grams. ఓకే. సో ముందు ఏం చెప్పేవారం, వారానికి 250 నుంచి 275 grams ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఫర్ మెన్ ఈజ్ ఓకే. ఉమెన్ 120, 125. సో ఈ విషయం మనకు ఎప్పటి నుంచే తెలుసు సైన్స్లో. సో ఇప్పుడైనా కూడా చివరి లైన్ చెప్తున్నా కదా, ఫైనల్ స్టేట్మెంటు ఈ రిపోర్ట్స్లో 2 pegs ఆర్ ఓకే ఫర్ మెన్. ఇప్పుడు 2 pegs అంటే సుమారుగా 30 grams per day, 7 times అంటే 210, 220 అవుతుంది. ఓకే, అది 20 grams అనుకుంటే 250 అవుతుంది. ఓకే, బట్ స్టిల్ అంతా అయినప్పటికీ కూడా దేర్ ఇస్ నో గ్యారంటీ మీకు క్యాన్సర్ రాదని. ఓకే, సైన్స్ ఎలా ఉందంటే, రీసెర్చ్ ఎలా ఉంటుంది, ఇవాళ ఏమంటాము మళ్ళీ ఇదైన తర్వాత అది మారుతుంది. ఎందుకు మారుతుందంటే, బాగా ఎక్కువ సంఖ్యలో మనం రీసెర్చ్ చేసినప్పటికీ ఓకే, ఆ రిజల్ట్స్ వచ్చి మళ్ళీ మనం ప్రాపర్గా అనలైజ్ చేసినప్పటికీ ఇంకేదో కనపడుతుంది. అప్పుడు ఆ రికమెండేషన్స్తో వస్తాం. ఓకే, బట్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఇండియాలో ఎక్కడ ఎక్కువగా అవుతుంది, లేడీస్లో. ఓకే, జెంట్స్లో కొద్దిగా తగ్గింది పర్సంటేజ్. ప్యాషన్ అయిపోయింది. లేడీస్ నౌ ఐవ్ అవుట్ బీటెన్ బై 1 or 2 percentage points ఇన్ స్మోకింగ్. అది ఆల్కహాల్లో కూడా. ఎస్. ఏంటి సార్ ఇప్పుడు లేడీస్ కోసం మాట్లాడారు, నిజంగా అమ్మ అంటే ఒక జనరేషన్ని మనకు తీసుకొచ్చే వాళ్ళకి నిజంగా మీకు ఈ టొబాకో కావచ్చు లేకపోతే ఆల్కహాల్ కావచ్చు, రాబోయే జనరేషన్ ఏం కాబోతుందండి? ఏం కాబోతుందంటే ప్రతి జనరేషన్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఓకే,
అంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది, సొసైటల్ ప్రాబ్లం ఉంటుంది, లేకుంటే ఫ్యామిలీ వలన ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్ దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇది డిఫరెంట్ జనరేషన్, ఇది ఫాస్ట్ జనరేషన్, తొందరగా గ్రాటిఫికేషన్ జనరేషన్. నాకు రేపే పెద్ద బంగ్లా కావాలి, ఒక మర్సిడీస్ కావాలి, ఎక్కువగా పని చేయకూడదు, ఇంత పెద్ద శాలరీ ప్యాకేజ్ కావాలి. ఓకే, సాధారణంగా ప్రపంచం అంతా కూడా ఈ కొత్త జనరేషన్ ఆ స్టేట్లో ఉంటారు. ఓకే, మీరు కూడా చూసే ఉంటారు. మీ తర్వాత యంగ్స్టర్స్ వచ్చినప్పటికీ వాళ్ళ వర్క్ ఎథిక్ చూస్తుంటారు. కరెక్ట్. ఇది పాపం వాళ్ళ తప్ప, లేకుంటే సొసైటీ తప్ప, లేకుంటే వాళ్ళు వచ్చిన కొత్త జీన్స్ ఈ మార్పుతో వస్తున్నాయా? అది మీరు చెప్పాలి. సో తర్వాత సో ఇది ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇలాంటి వచ్చినప్పటికీ జనరేషనల్ షిఫ్ట్ ఏదైతే అవుతుందో వాళ్ళ ఆలోచన, వాళ్ళ మెథడ్ ఆఫ్ వర్కింగు, ఇవన్నీ కూడా మనకి ఎలాగ క్రమశిక్షణగా మనము టైంలో వెళ్ళేసి ఆ దినం ఏం పని ఉంటుందో అదే ఆ పని కంప్లీట్ చేసుకొని అప్పుడే మనం ఇంటికి వెళ్ళే వాళ్ళం కదా, వెళ్తాం. బట్ దట్స్ నాట్ ద కేస్. కానీ తప్ప అది రైటా ఇంకెవరు డిసైడ్ చేయలేకపోతున్నారు. ఓకే, దిస్ ఈజ్ అ కల్చరల్ షిఫ్ట్ అంటాం. ఈ షిఫ్ట్ అయినప్పటికీ కూడా ఆ తప్పని ఎలా అంటాం? మేబీ దెర్ ఇస్ గుడ్ ఆన్సర్ ఇన్ దాట్. యాజ్ లాంగ్ యాజ్ మంచి రిజల్ట్స్ వచ్చినప్పటికీ మనం పాతకాలంలో ఉదయం లేచి 9 గంటలకు వర్క్ వెళ్ళేసి 11 గంటలకు టీ త్రాగేసి 2 గంటలకు లంచ్ తీసుకొని మళ్ళీ ఒక బస్తా తీసుకొని బస్లో కూర్చొని ఇంటికి రావడము. ఓకే, అదే కల్చరు అదే మనం పాటిస్తేనే మనం సక్సెస్ అవుతామా? ఆ క్వశ్చన్స్ మనం అడుక్కోవాలి. ఓకే, ఈ జనరేషన్ కూడా బాగా యంగ్స్టర్స్ చాలా టెక్నాలజీని ఎంత ఫాస్ట్గా ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకేనా, వాళ్ళు ఏమంటున్నారు, మీరు మాకు చెప్పకండి ఎలా పని చేయాలను, మేము వస్తాము, మాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తాము, ఇష్టం ఉన్నప్పుడు పోతాం, మా పని క్వాలిటీ చూసుకోండి అంటున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ చేంజింగ్ టైమ్స్. ఇన్ చేంజింగ్ టైమ్స్ మనం కూడా చేంజ్ కావాలంటారు. అబ్సల్యూట్, we have to change. For more videos like this, subscribe Big TV channel.